హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా టాటూస్ అదేనండి పచ్చబొట్లు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది వాక్యానుసారమా? లేవీకాండం 19 అధ్యాయం 28 వచనం ప్రకారం చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, పచ్చబొట్లు వేసుకోకూడదని దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఇది పాత నిబంధనలోనిది, మనకి సంబంధించింది కాదని అనుకుంటారు. దీనికి అప్డేటెడ్ లెవెల్లో కొత్త నిబంధనలు కూడా మనం చూడగలిగినట్లయితే రోమపత్రిక 6 అధ్యాయం 13 వచనం ప్రకారం, 1 కొరింథీ 6 అధ్యాయం ప్రకారంగా మీ దేహము దేవుని ఆలయము, మీ అవయవములను నీతి సాధనములుగా మాత్రమే ఉపయోగించాలంటున్నారు. అనగా మన అవయవాలతో ఏం చేసినా అది దేవుని మహిమపరిచేలా, దేవుని నీతిని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. కానీ ఆకర్షణీయంగా కనబడటం కోసం, ఇష్టమైన వారి కోసం ఒక పచ్చబొట్టు కానీ ఒక సింబల్ కానీ వేసుకోవడం వలన దేవుని ఎలా మహిమపరుస్తున్నాం, దేవుని నీతిని ఎలా ప్రకటిస్తున్నాం? అలా అని చెప్పి మనం శిలువ బొమ్మలు వేసుకోవచ్చా, వాక్యాలు రాసుకోవచ్చా? దేవుడు వద్దని చెప్పారంటే వద్దనే అర్థం. కాబట్టి పచ్చబొట్లు వాక్యానుసారం కాదని గుర్తించి దేవుని ఆలయమని ఈ దేహాన్ని పాడు చేయకుండా వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రభువు బయట మనం చేసుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను లోతుగా తెలుసుకోవాలని ఆలోచన కలిగినటువంటి వారు చేసి చర్చించే బైబిల్ స్టడీలో తప్పకుండా జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.